ఆ వ్యాంపిష్ క్యారెక్టర్స్ చేస్తే ఇలాంటి ఫోన్స్ ఇప్పుడు వెబ్సైట్లో వాడు ఎవడో పెట్టిందని చూసి కూడా నాకు ఎక్కడి నుంచో కాల్స్ వచ్చాయి. అప్పుడే తెలిసింది నాకు అది ఎవడో పెట్టాడని, తెలియదు అంతవరకు. మీరు చేస్తారా, మేము ఇంత ఇస్తామని అడిగాడు అన్నాడు. అప్పుడు నాకు ఒళ్ళు మండింది, నాకు బాగా మండింది అనమాట. మా బ్రదర్కి నాకు వాడు చేసిన పని ఏంటంటే ఎవడో ఫోన్ చేసి ఎక్కడి నుంచో ఇది చూసి నాకు కాల్ చేశారు. నాకు అంతవరకు తెలియదు. మా బ్రదర్ అప్పుడు చూసాడు అనమాట, నా పక్కన ఉన్నప్పుడు అది యాడ్లో కనిపిస్తే అవునక్క ఇదిగో ఇందులో ఉందని చెప్పేసి, మరి ఉందా చూడంటే నిజం ఉందని చెప్పి చూపించాడు తమ్ముడు. అది ముందు నాకు కాల్ వస్తే నేను బాధపడ్డా, వాడి దగ్గర ఇలా మాట్లాడాడు తమ్ముడికి అన్నీ చెప్పుకుంటాను. వాడు బాధపడి పద వెళ్దాం అన్నాడు. అయితే మా యాదవ్ సంఘం వాళ్ళందరూ రెడీ అయిపోయారు, పదండి వేసేద్దామండి అని, అంత సపోర్ట్ ఉంది. నా బర్త్డేకి మా యాదవ్ సంఘం వాళ్ళు వెళ్ళి కేకులు కట్ చేసి పళ్ళు పంచి, వాళ్ళకి ఇష్టం నేనంటే, నేను మంచి పని చేస్తానని ఫీల్. అలాంటి మనుషులను సంపాదించుకున్నాను, అది చాలు నాకు అంతగా ఏం అవసరం లేదు. అలా వ్యాంపిష్ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను, చాలామందితో ప్రపోజల్స్ తీసుకున్నప్పుడు బాధపడ్డాను. కొంతమంది ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎన్నో రకాలుగా విన్నాను, చేశాను. చాలా చాలా పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు వాళ్ళు లేరు కూడా కొంతమంది, వాళ్ళందరూ కొంచెం ఇబ్బందులు పెట్టారు, కొన్ని మాట్లాడారు. ఎక్కడైనా షోస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటమ్మా ఏంటి ఈరోజు నైట్ ఫ్రీయా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. చాలా చాలా విన్నాం అవన్నీ. నేనేంటంటే కొంచెం టేక్ ఇట్ ఈజీ పాలసీ లాగా, నాకు చెప్తే నేను ఎలా అనే టైప్లో బయటికి మాత్రం అనుకుంటాను. అప్పటి నుంచి వాళ్ళని కట్ చేయడం ఎలాగని చూస్తాను అనమాట. అదే నా పద్ధతి. అప్పటిదాకా బాగా మాట్లాడతాను. ఓహో వీళ్ళ మెంటాలిటీ ఇదనమాట, మనం దూరంగా ఉండాలి కదా. ఎప్పుడైనా అక్కడ పెంట్ ఉన్నప్పుడు దాని మీద రాయి వేయకూడదు, మనం దూరంగా ఉండాలి. అది నా పద్ధతి. రాయి వేస్తాను, ఎందుకంటే కొన్నిసార్లు రాయికి వేసి గెలిగించుకుని కూడా ఉన్నాయి మనకు తెలియకుండా. కానీ ఏంటంటే మ్యాక్సిమం దూరంగా ఉండాలి, అలా చేస్తుంటాను. నా మాట తీరు ఎలా ఉంటుందంటే కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నేను కోపంగా చెప్తున్నాను అర్థం కాదు, నవ్వుతూ చెప్తున్నాను అర్థం కాదనమాట జనాలకి. ఓ ఈవిడ ఏంటి ఇంత కోపంగా మాట్లాడు, నా మాట తీరది, ఆ పద్ధతి, ఆ బిహేవియర్ అలా ఉంటుంది. అది వాళ్ళకి అర్థమైతే తప్ప నా విషయం అర్థం కాదు. నేను నవ్వితే తప్ప నేను ఏం మాట్లాడినా కొట్టినట్టే ఉంటుంది, సీరియస్గా ఉన్నట్టు ఉంటుందా. అది నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇందాక అన్నట్టుగా నువ్వు ఆ డిఫెక్ట్, అది నేనేం చేయలేను. ఆ వ్యాంపిష్ క్యారెక్టర్ వల్ల నాకు బాధగానే ఉండిందమ్మా, కానీ ఓకే ఆ క్యారెక్టర్సే నాకు పేరు కూడా తెచ్చాయి.